హాయ్ దిస్ ఇస్ అగర్వాల్, వెల్కమ్ టు మై ఛానల్. 90లో చూడు అప్పుడు అట్లా కరువు అంటే పురా ఏమీ లేదు. 90 నుంచి 97 దాకా అట్లా. టైం వచ్చేసి 6:49 అవుతుంది. ఇప్పుడు నేను డోకూర్కి వెళ్తున్నా. అసలు రైడ్ ఆఫ్ చేద్దామని అనుకున్నా. మళ్ళీ నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ నుంచి డోకూర్ వచ్చేసి 27 కిలోమీటర్స్ ఉంది. సో నేను ఈ 27 కిలోమీటర్స్ వెళ్ళి ఈరోజు నైట్ అక్కడనే స్టే చేసి రేపు మార్నింగ్ అంటే రేపు మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి మధ్యాహ్నం నుంచి మళ్ళీ మా విలేజ్కి వెళ్ళాలని అనుకున్నా. సో అందుకు టైం వేస్ట్ చేసుడు ఎందుకని, పోతే అయిపోతుంది కదా అని వెళ్తున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ గో. సో స్ట్రైట్గా వెళ్ళాలి, మనం రైట్ తీసుకోకూడదు, స్ట్రైట్గా. ఈ రూట్ వచ్చేసి మన్నెంకొండ రూట్ అనమాట. ఓ వై రోడ్ మొత్తం గబ్బు గబ్బులు వేసింది. మీకు టెంపుల్ కనిపిస్తుందా? మన్నెంకొండ టెంపుల్ అదే ఆ కొండ పైన అదే. సో ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 2-4 కిలోమీటర్స్ వెళ్ళాలని అనుకుంటా. అప్పుడు నేను తప్పు చెప్పిన, మర్చిపోయి. అండ్ ఇక్కడ నుంచి దేవరకాద్ర వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంది. ఫాస్ట్గా కమాన్ బోడీ. మళ్ళీ మనం విలేజ్లో వెళ్ళి ఎవరైనా ఒకరిని ఫ్రెండ్ చేసుకోవాలి, లేకుంటే నైట్ స్టే చేసుడు ఇబ్బంది అవుతుంది. గో. టెంపుల్ వచ్చేసి పైన ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ చిన్న ఉన్నది అంటే కింద ఉన్న టెంపుల్ వచ్చేసి అలివేలు మంగ టెంపుల్ అనమాట. కొందరు ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ అక్కడ పైనకి వెళ్తారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. దేవరకాద్ర 3.5 km. వావ్, మొత్తం పచ్చ ఉంది. ఓ బై, మొత్తం దుమ్ము అసలు. వామ్మో అయ్యయ్యా. డోకూర్కి ఇదే రూట్. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్నా ఫాస్ట్ వెళ్దాం. ఇదే విలేజ్ ఎందుకు తీసుకున్నా అంటే 6th క్లాస్ సోషల్ బుక్లో ఈ విలేజ్ గురించి లెసన్ ఉంది. సో అందుకు ఈ విలేజ్ని ఎంచుకున్నా. నాకు తెలీదు ఈ విలేజ్ లోపల ఎట్లా ఉంటుంది, అసలు ఇండ్లు ఎట్లా ఉంటాయి అదే అని. కాకపోతే నేను బుక్లో చూసినప్పుడు ఏమైందంటే కొంచెం కరువు విలేజ్ అంటే ఎక్కువగా జనాలు ఇక్కడ నుంచి బయటికి వలసలు వెళ్తారనమాట. సో ఎందుకో నాకు తెలుసుకోవాలని అనిపించింది, చూడాలని అనిపించింది. అందుకు ఈ విలేజ్ని ఎంచుకొని ఇక్కడ వచ్చేసిన. స్ట్రైట్గా వెళ్దాం. సో ఇదే ఎంట్రీ. నీ పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? మీది ఎవరు? అవునా? ఓకే. సో ఇదే డోకూర్ అంట. అంటే ముందు వీళ్ళు ఫోటో తీసిన ఎంట్రీ ఇది. మొత్తానికి వచ్చేసాం. టైం వచ్చేసి 5:39 అవుతుంది. వాళ్ళని అడిగితే విలేజ్ దగ్గరనే ఉంటుందని అంటున్నారు. సో చూద్దాం దగ్గర ఉందా దూరం ఉందా మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్తున్నాం. లెట్స్ గో. లెసన్స్లో అంటే పాఠంలో కొంచెం గాడ్ ఎస్ లెసన్లో కొంచెం చేంజ్ ఉంది. అంటే ఇక్కడ వాటర్ ఉండవు అదే అని, కానీ ఇక్కడేమో ఇప్పుడైతే వరి నాట్లు ఉన్నాయి. పర్లేదు, బాగానే ఉంది. కానీ లోపల వెళ్ళి మనకి ఒక పర్సన్ కావాలి, ఎవరైనా ఒక ఫ్రెండ్ లాగా అయితే, గైడ్ లాగా ఉంటే మొత్తం చెప్తాడు. కానీ మనకేమో ఎవరు లేరు. వావ్, సో మొత్తం పచ్చగా ఉంది రావు. అనుకున్న దానికంటే డిఫరెంట్ ఉంది. ఇటు చూసినా పచ్చగా ఉంది, ఇటు చూసినా పచ్చగా ఉంది. ఏంది అదే
విలేజ్ ఎంట్రీ ఇది. ఇంకొక మామిడి తోట ఉంది, దీంట్లో జామ తోట కూడా ఉన్నది, దానిమ్మ కూడా ఉన్నది, 3 ఉన్నాయి. ఇండ్లు మాత్రం చిన్నగా, మరి ఎంత చిన్నగా ఉంటానే అనుకోలేదు. ఎవరినైనా ఒకరిని ఫ్రెండ్గా చేసుకోవాలి, లేకుంటే ఇబ్బంది అవుతుంది నైట్ స్టే చేసుడు. సో గ్రామ పంచాయతీ డోకూర్ హరితహారం నడుస్తుంది. ఓకే, ఇదే విలేజా కాదా అని అనుకున్నా. డోకూర్ గ్రామ పంచాయతీ. రైల్వే స్టేషన్ ఉంది ముందు. ఇండ్లు మాత్రం మరీ చిన్నగా ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఒక్క ఫ్రెండ్ అయిందా బాగుందా, ఎవరైనా ఒక్క ఫ్రెండ్గా. వర్క్ చేసి దాంట్లో పనివారు వస్తున్నారు బయట నుంచి. ఇక్కడ వచ్చేసి ఇది రైల్వే స్టేషన్ కాదు, రైల్వే స్టాప్. ఇది ముందుకెళ్ళి ఎవరైనా ఒక్క ఫ్రెండ్ కాండబ్బా, ఒక పర్సన్ చిన్న అయితే ఒక బ్రో కలిసిండు. మీ పేరు బ్రో? ఓకే, నా పేరు వచ్చేసి నేను యూట్యూబ్లో వీడియో చేస్తాను బ్రో, డగట్ బాలా అని. సో మీరు ఇదే విలేజ్ కదా? సో బ్రదర్ దగ్గర కొద్దిసేపు మాట్లాడదు, ఎందుకంటే నేను చెప్పినా కదా. సో బ్రోని అడుగుతున్నా, బ్రో నేను 6th లెసన్ ఉంది కదా సోషల్లో డోకూర్ గురించి. సో అక్కడ చూసి వచ్చిన, కానీ ఇక్కడికి వస్తే అక్కడికి అంటే లెసన్లో చూసిన విషయాలకి ఇక్కడ నేను చూసే దాంట్లోకి చాలా తేడా ఉంది. అంటే ఏమైనా తేడా వచ్చిందా అప్పటికి ఇప్పటికి? చాలా చేంజ్ అయింది ఇప్పటికి. ఓకే ఓకే, అన్నీ చేంజ్ అయినాయి. వాటర్ ఉంది, అంతా ఉంది. ఒకప్పుడు వాటర్ ఉంటుండేనా అసలు? ఒకప్పుడు కూడా మామూలుగా ఉంటుండే, ఇప్పుడు భద్రత వాతావరణం వస్తున్నాయి కదా, కొంచెం బెటర్ అంతా. అవును, అక్కడ మొత్తం పొలాలు ఉన్నాయి. సో ఏంది అసలు, నేను అదే విలేజ్ కదా అని అనుకుంటున్నా. అంటే చాలా రోజులు అవుతుంది కదా అది. యా అవునవును. ఓకే ఓకే ఓకే. సో అదే నేను కూడా కన్ఫ్యూజ్ అయినా, ఏందబ్బా లెసన్లో ఒక లెక్క ఉంది, ఇక్కడ వస్తే ఒక లెక్క అని. అసలు ఇట్లా అనుకోలేదు ఇండ్లు ఇట్లా ఉంటాయి ఇదంతా అని. కానీ ఇక్కడ వచ్చినాక కొంచెం చేంజ్ అయింది మొత్తం. సో బ్రో నేను నైట్ మీ దగ్గర స్టే చేయొచ్చా? అవును, నా దగ్గర ఉన్నాయి మొత్తం బెడ్షీట్ అన్నీ ఉంటాయి. సో అట్లా అని, ఎందుకంటే నేను ఇట్లా ఉంటానని అసలు అనుకోలేదు. తెచ్చుకున్నా, కాకపోతే నైట్ ఇబ్బంది అవుతుంది. నేను ఈవినింగ్ పూట వచ్చిన కదా, మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు వెళ్దామని అనుకున్నా, ఈవినింగ్ వచ్చిన. సో నైట్ మీ దగ్గర స్టే చేయొచ్చా మీ ఇంట్లో? ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో నైట్ బ్రో వాళ్ళ ఇంట్లో ఉంటా, అండ్ మీకు నైట్ ఏమన్నా విషయాలు జరిగితే అది చెప్తా. సో అప్పటిదాకా స్టాప్ చేస్తున్నా. తెలియదు నాకు. క్లినిక్ కాదు బ్రో, మన ఊరి మొత్తము 6వ క్లాస్ మొత్తం లెసన్ అయింది కదా, దాంట్లో మొత్తం స్టోరీ అప్పటికి ఎంత చేంజ్ అయిందని చెప్పి కనుక్కొని వచ్చింది. ఏం చేంజ్ గురించి చెప్పు. అదే నాది యాక్చువల్లీ యూట్యూబ్ వీడియో చేస్తా బ్రో నేను. విలేజ్ కొంచెం డిఫరెంట్గా ఉందని నేను చదివిన కదా. సో ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి లేదని చూద్దామని వచ్చిన, కాకపోతే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నట్లున్నది కదా. నేను అమ్మ ఉన్నప్పుడు బాగైంది, అంతా 17-18 సంవత్సరాలు అన్నాడు. ఇంకా అమ్మ చనిపోయినప్పుడు కరెక్ట్ నాకు 18 సంవత్సరాలు ఉన్నాయి. ఆడికెళ్ళి కరువు కాలం 7 ఏళ్ళు కంప్లీట్, వర్షాలు లేదు ఏది లేదు. నాకు 47. దాదాపు 90 చూడు. అప్పుడు అట్లా కరువు అంటే పురా ఏమీ లేదు. 90 నుంచి 97 దాకా అట్లా. ఇంకా మొత్తము పిల్లలు స్టూడెంట్ కూడా తిరిగి లేనప్పుడు ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వస్తుంది, సన్న పిల్లల్ని అందరినీ తీసుకొని పోతే నానా ఇబ్బందులు పడ్డారు. మొన్న అనుకున్నారు ఎప్పుడు ఈ కాలము అప్పటి కాలం ఇప్పుడు వచ్చింది కదా అని. బోల్రు ఒకరొకరు 15 బోల్రు 20 బోల్రు వేసిన వాటర్ లేదు. పడకపోను 20 దాకా 20. ఇప్పుడు మీరు ఇట్లా ఇదే రోడ్ వచ్చింది కదా మాట్లాడడం చూడు, ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న సర్పంచే ఒక్క 6 ఎకరాలనే 20 బోల్ వేసిండు, ఒక్క సుక్క రాలేదు. మస్తు వేసిండు.
ఒకరొకరు ఇప్పుడు ఎకర భూమి ఉన్న కూడా ఇప్పుడు నేను వేసిన సపోజ్ 3 బోర్లు వేస్తే 4వ బోర్ కొంచెం పాస్ అయింది. ఇంత ఖర్చులో 4 బంధాలు నాటుంది చూడు, అది నా భూమే. అట్లా కరువు కాలం అంటే చెప్పవద్దు. ఇది ఒకటే ఊరికి వచ్చింది మొత్తం. కానీ ఇది ఎక్కువ దెబ్బ పడినట్లు ఇది ఎక్కువ నీళ్ళ సోర్స్ లేదు, మాకు డ్యామ్ ఉండే కోల్చారు ఉంది, కాలువ లేదు, ఇంకా వేస్ట్. అప్పుడు వైఎస్ ఉన్నప్పుడు అప్పుడు కాలం వేస్తుడు, వైఎస్ ఉన్నప్పుడు కాలం అయింది. ఇప్పుడు వైఎస్ చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో అది ఇంకా మీకు 2009 అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వస్తుంది. అప్పుడు కాలమైన కాలం మళ్ళీ ఇప్పుడు అయింది. కాలువ వస్తుంది, ఇది వరకు కాలువ లేదు, అది రిజర్వాయర్ లేదు, యాది లేదు. కానీ ఇప్పుడు ఏదో చెరువు నిండితే మీకు నీళ్ళు వస్తాడా అన్న? దేవరకాద్ర చెరువు అది ఇప్పుడు ఎక్కడంటే కోల్సాది కాలువ తీసుకొచ్చాను, లెఫ్ట్ కెనాల్ తీసుకొచ్చాను, రెడ్ కెనాల్ తీసుకొచ్చాను. ఆ రెడ్ కెనాల్కి వెళ్ళి కరెక్ట్ గదేగూడెం వెంకటాయపల్లె కెళ్ళి వచ్చింది కాలువ. ఒక ఈ నుంచి మీరు వచ్చిన కమాన దూరం ఉంటుంది, ఆ కమాన చూడు, ఆ కమానకి దూరం ఉంటుంది. ఆ స్కిన్ తీస్తే దేవకా చెరువులో పడితే డైరెక్ట్ మాకు నీళ్ళు వస్తాయి. కానీ చెరువు గిడిగా తీస్తే కానొస్తుంది చెరువు నుంచి. అట్లా ఇప్పుడు ఉండే చిల్లర నీళ్ళు ఈసారి ఎప్పుడు లేకుండా ఈ టైంలో నీళ్ళే లేకుండా చిల్లర. మళ్ళీ ఇంకా అందరూ వలస అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అదిగాక ఇది కరోనా వచ్చాయి కదా, ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది. లాస్ట్ పట్టణం పోతున్నా పట్టణానికి వెళ్ళడం లేదు. ఈ కరోనా నుంచి కూడా చాలా వస్తుండేది. అట్లా కరోనా వచ్చుకాము, ఈ కాలం అయికాము, జనం సరిపోయింది. లేకపోతే గోడాని వేస్తారు లాస్ట్. ఇక్కడ విలేజ్ లో అంటే ఎక్కువ పంటలు వేసే పంట ఏదైనా వరి ఎక్కువ వరి పత్తి ఇప్పుడు వేసాం. కానీ ఒకప్పుడు ఫేమస్ ఆత్మకూరు డోకూరు అంటే ఫేమస్. ఈ ఆత్మకూరు మా డిస్టిక్ లా తాలూకాల ఫస్ట్ ఆత్మకూరు తాలూకా ఫస్ట్. మాకైతే ఇదే ఫేమస్ డోకూరే. వరి ఫేమస్ పంట. కాలం ఇప్పుడు కూడా ఈ ఊరే వస్తుంది ఫేమస్. ఓ మస్తు వేసిండ్రు. అంటే నేను అక్కడ దేవరకాద్ర దాటిన తర్వాత అంటే కొంచెం ముందుకు ఏం లేవు అసలు, మళ్ళీ ఇక్కడ మీ డోకూరు ఎంట్రీకి అయిన తర్వాత మళ్ళీ కనిపించినాయి పంటలు. ఒకప్పుడు బీళ్ళు అవన్నీ ఉత్తరే గొర్రెలు మేయాలి, గొర్రెలు మేపాలి, పోవాలి. కానీ ఈసారి పంటలు జరిగింది సేమ్ లక్కనే. కానీ ఒక 7 years మీరు నరకం చూసిందా? నరకం చూపించాడు దేవుడు. లెసన్లో వీళ్ళ విలేజ్ గురించి వచ్చి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 5 years పైన అవుతుంది. సో అప్పటికి చాలా తేడా వచ్చింది. మీ పేరు బ్రో? కర్ణాకర్. మీ పేరు బ్రో? కృష్ణ. మీ పేరన్నా? కృష్ణవర్ధన్ రెడ్డి. మీరు బీజేపీ పార్టీ అనుకుంటా? అవునా? ఇక్కడ ఇప్పుడు ఉన్నది ఇదే. సో రాజు బ్రో వాళ్ళ ఇంటికి వచ్చేసాం. థ్యాంక్స్ బ్రో. అండ్ ఇదే కదా లోపలికి వెళ్ళచ్చు. సో ఈరోజు నేను ఉండే ప్లేస్ ఇది. అండ్ ఈ ప్లేస్కి మెయిన్ కారణం అంటే నాకు మెయిన్గా హెల్ప్ చేసింది అంజీ బ్రో. థ్యాంక్ యూ బ్రో. రాజువా? ఓకే, మళ్ళీ తీస్తాలే. నేను ఈరోజు ఉండబోయే ప్లేస్ ఇది. అండ్ నాకు ఈ ప్లేస్కి అంటే నేను ఎవరో తెలీదు, సడన్గా అడిగేవారికి నాకు హెల్ప్ చేసిండు. సో అంజీ బ్రోకి చాలా థ్యాంక్స్ బ్రో. మీరు లేకుంటే ఈరోజు నాకు ఇబ్బంది అవుతుండే. అంటే అన్ని చోట్ల ఇట్లా దొరకదు బ్రో. అంటే కొందరు ఇయ్యరు, ఎందుకు ఇవ్వాలి మేము అదే అని అనుకుంటారు. అండ్ ఇంకొకసారి థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో ఈరోజు బ్లాగ్ ఇది. రేపు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నా. నేను అంజీ బ్రో విలేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ప్లేసులు చూసిన, అండ్ హాస్పిటల్, టెంపుల్, ఇంకా కొన్ని రేపు మీకు అవి చూపిస్తాం. ఈరోజు బ్లాగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.